బ్రో హాయ్. హాయ్ బ్రో పుష్ప ట్రైలర్ రిలీజ్ అయింది. సో మీకు ఏమనిపించింది చెప్పండి. నాకైతే చాలా నచ్చింది. పుష్ప 1-2 అనేది హైప్ అనేది చాలా క్రియేట్ చేసింది. సో చూడాలి, ఈగర్లీ వెయిటింగ్ డిసెంబర్ 5th. ఇంకొకటి ఏంటంటే గేమ్ చేంజర్ కి పుష్పకి పోటీ అని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ 1 month గ్యాప్ లో అటు ఇటు రిలీజ్ అయినా ఇండివిజువల్ గా ఎవరిది వాళ్ళదే కంపేర్ చేయడానికి లేదు. ఎందుకంటే రామ్ చరణ్ అల్లు అర్జున్ రెండు లైక్ చేస్తా నేనైతే. పుష్ప 2 August 15th రిలీజ్ అవ్వాలి, బట్ December 5th రిలీజ్ అవుతుంది. కొన్ని రీజన్స్ ఏం చెప్తున్నారంటే, ఒకటి అవుట్పుట్ బాగా రాలేదు, దానికి రీషూట్ చేసాం, అండ్ అల్లు అర్జున్ గారి మీద ఉంటాం నెగిటివ్ వల్ల లేట్ అయింది అని చెప్పేసి అన్నారు. సో దానివల్ల ఏమైనా మైనస్ అవుతుంది అంటారా? మైనస్ అనేది కాదు, బ్రాండ్ అనేది ఎప్పుడు లాంచ్ అయినా బ్రాండే. సో December 5th అయినా నెక్స్ట్ ఇయర్ అయినా ఆ బ్రాండ్ అలాగే ఉంటుంది. అది అంతే. అంటే సింహం ఎప్పుడు బరిలో దిగినా అది. ఆ ప్రచారానికి నంద్యాల వెళ్ళారు కదా వాళ్ళ ఫ్రెండ్ తరపున, వైసీపీ తరపున. సో దాని తర్వాత చాలా నెగిటివ్ కామెంట్స్ అని వచ్చాయి. కాకపోతే అది పాలిటిక్ లా చూడాలి, సినిమాలా చూడాలి. కానీ రెండు కంపేర్ చేస్తే అక్కడ మనస్పర్ధాలు వచ్చేసి, కానీ ఎవరు ఏడ్ చేసినా ఆ క్రేజ్ అనేది తగ్గదు. అది సో ఈ మూవీ మొత్తం ప్యాన్ ఇండియా స్టార్, ఐకాన్ స్టార్ అంటారు. సో మీరు అయితే వెయిట్ చేస్తాను మూవీ కోసం. నేను మాత్రం ఈగర్లీ వెయిటింగ్. సో గేమ్ చేంజర్ కి పుష్పకి మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? మీరు ఏది చూస్ చేసుకుంటారు? నేను రెండు చూస్ చేసుకుంటా. ఇది చూస్తా, ఐఎంఏ సినిమా లవర్, సో రెండు చూస్తాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. పుష్ప డైలో చూసారు కదా, సో ఎలా అనిపించింది మీకు? పర్లేదు బ్రో, బాగా అనిపిస్తుంది. 1కి 2కి ఏమన్నా డిఫరెన్స్ అనిపించిందా మీకు? అంటే 1కి 2 అంటే ఇంకా అల్లు అర్జున్ లేడీ గెటప్ వేస్తాడు కదా, అక్కడ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది మనకి ఆగస్ట్లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ కదా, సో డిసెంబర్ వరకు వచ్చింది. చాలా మంది ఏమన్నారంటే లైక్ అవుట్పుట్ బాగా రాలేదు, రీషూట్ చేసాం. అండ్ ఇంకొకటి ఏంటంటే అల్లు అర్జున్ గారి మీద నెగిటివిటీ వచ్చింది కదా అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు నంద్యాల వెళ్ళినప్పుడు. సో వీటి దృష్ట్యా ఇప్పుడు వరకు రిలీజ్ చేయలేకపోవాలని చెప్పేసి అన్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అట్టేం ఉండదు, కానీ బడ్జెట్ ప్రాబ్లం కానీ, లేకపోతే అతను ఇంకొక మూవీ కలెక్ట్ చేసుకోవడం కానీ అట్లా ఉండొచ్చు బ్రో. అంటే బీజిఎం ఎలా అనిపిస్తుంది ఈ పార్ట్ 2లో టైజర్కి? బీజం అయితే పర్లేదు బ్రో. అది పుష్ప అది శారీ కట్టుకుని వస్తాడు కదా ఎంట్రీ, ఆ బీజం అయితే కేక్ అది వెళ్ళిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే రష్మిక చనిపోయిందని చెప్పేసి అంటున్నారు చాలామంది. ఒకవేళ నిజంగా అదే జరిగితే ఏమైనా మైనస్ అవుతుంది అంటారా? మైనస్ ఏముండదు, కానీ ఇంకొకరు వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే గేమ్ చేంజర్కి పుష్పకి పోటీ అంటున్నారు కదా, సో అదేముండదు, ఎట్లా తిరిగి పుష్ప అని వస్తారు. సో గేమ్ చేంజర్ టీజర్ ఎలా అనిపించింది? అందరూ చూడలే బ్రో. ఓకే, పుష్ప మీద అయితే బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు. థ్యాంక్ యూ బ్రో. బ్రో పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయ్యింది కదా, అవును. సో మీకు ఎలా అనిపించింది 1కి 2కి? అంటే ట్రైలర్ ఇంకొంచెం బాగా చూపిస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే అసలు స్టోరీలో మీనింగ్ లేకుండా చూపించాడు. అది ట్రైలర్లో కొంచెమైనా రివీల్ చేయొచ్చు కదా. ఇప్పుడు చూసుకున్నట్టయితే గేమ్ చేంజర్ టీజర్ వచ్చింది 1.5 seconds 30 seconds. దాంట్లో కొంచెమైనా స్టోరీ అర్థమైంది. ఏంటంటే రామ్ గారి కోపం వస్తే మాత్రం ఎరగొడతాడు, లేకపోతే సైలెంట్గా ఉంటాడు. ఇప్పుడు మనం పుష్ప ట్రైలర్ చూసుకుంటే ఏం అర్థం కాలేదు. దానికన్నా పుష్ప టీజరే బాగుంది. పుష్ప ట్రైలర్ వదలకుండా టీజర్తో అయినా సినిమా చూస్తుండే, ట్రైలర్తో డిసప్పాయింటెడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఆగస్ట్లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ. సో ఇప్పుడు వరకు రిలీజ్ అవ్వడానికి కారణాలు ఏం చెప్తున్నారంటే, ఒకటి రీషూట్ జరిగింది, బాగా రాలేదు అవుట్పుట్ అని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన మీద వచ్చిన నెగిటివిటీ అన్నారు. మేబీ సుకుమార్ గారు డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి బాగా రాలేదు అనడానికి కాదు. మేబీ సమ్ స్కెడ్యూల్స్ అనేది మిస్ అవుతూ ఉంటాయి, దాంట్లో మనం చేసేదేం కాదు. లక్కల్ మాస్టర్ బాగానే చేస్తాడని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. రష్మిక చనిపోయిందని చెప్పేసి అంటున్నారు కదా, మేబీ రష్మిక కాదేమో బ్రో. రష్మిక చనిపోతే అంత ఎర్ర చందనం పెట్టి ఇది చేసే అంత ఏమి ఉండదు. ఎందుకంటేను పుష్పకి వాళ్ళ మదర్ అంటే ఎంత రెస్పెక్టో తెలుసు. వాళ్ళ మదర్కి జరిగిన అన్యాయాన్ని చేయడానికే చూస్తాడు పుష్ప 1లో మనం చూస్తే. అండ్ మేబీ వాళ్ళ మమ్మీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రష్మిక చనిపోతే ఎవడైనా కానీ అంత ఇదిగా చేయాల్సిన పని లేదు. వాళ్ళ మమ్మీ దానికే అనుకుంటున్నాను నేను స్టార్టింగ్. ఇంకొకటి ఏంటంటే నేను పట్టుకుంటా మైకు. ఇంకొకటి ఏంటంటే గేమ్ చేంజర్కి పుష్పకి సో క్లాష్ అని చెప్పేసి చాలామంది ఆఫ్లైన్లో మన ఆన్లైన్లో వచ్చి చాలా చర్చ జరుగుతుంది. సో ఎలా చూడవచ్చు రెండు కంపేర్ చేసి? ఫ్యాన్ వార్స్ మనం చేస్తున్నాం బ్రో, వాళ్ళు చేసుకోవట్లేదు. నేనైతే ఒకటే చెప్తాను, గేమ్ చేంజర్కి దానికి క్లాష్ ఏం లేదు బ్రో. అంటే నేను రామ్ చరణ్ ఫ్యాన్ని, మెగా ఫ్యామిలీ అభిమాని. అల్లు అర్జున్ సినిమాస్ కూడా చూస్తాం. కాకపోతే ఏంటంటే కొన్ని మాటలు వదిలేకుండా ఉంటే మంచిది అనుకుంటున్నాను. ఆ నెగిటివిటీ ఇప్పుడు ఏమన్నా రిమూవ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా బ్రో? వాళ్ళు
ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు బాగుంటారు, కొట్టుకొని వచ్చేది మనమే. అండ్ ఇంకొకటి ఏంటంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కి జనవరిలో పవన్ కళ్యాణ్ గారు వస్తారని చెప్పేసి అన్నారు. అదే నిజమైతే దీనికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారా పుష్పకి? పవన్ కళ్యాణ్ గారు రావడం అనేది అంటే జరిగే విషయం కాదు, ఎందుకంటే ఆయన చాలా బిజీ స్కెడ్యూల్స్లో ఉన్నారు. మేబీ వచ్చినా కానీ ఎంత ఎఫెక్ట్ అని చూడదు బ్రో, ఎందుకంటే పుష్ప 2కి చిరంజీవి గారు వస్తే వాట్ యూ సే. యా ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే గేమ్ చేంజర్ పుష్పకి ఫైనల్గా మీరు ఏం చెప్తారు? 2 హిట్, టీఎఫ్ఐ బాగుండాలి, సినిమా లవర్ బాగుండాలంటవా? సినిమా లవర్స్ బాగుండాలి. ఓకే బ్రో. కాకపోతే ఇయర్కి ప్రతి హీరో సినిమా ఒక్కొక్కటి వస్తేనా కానీ బాగుండు, ఎందుకంటే మరి మీరు రిక్వెస్ట్ చేయండి. మీరు రిక్వెస్ట్ చేయడం కాదు కదా, వాళ్ళు చెప్పాలి కదా. మీరు రిక్వెస్ట్ చేయండి ఒక తెలుగు అభిమానిగా, సినిమా లవర్గా. ప్రతి హీరో కనుక టాప్ హీరోస్, టాప్ నాచ్ హీరోస్ ప్రతి ఇయర్ ఒక సినిమా అయినా వస్తే కనుక బెటర్ అనిపిస్తుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ.